ఏపీలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ జిల్లా రాజకీయాల తీరే వేరంటారు. నేతలపైకి ఒకరితో ఒకరు బాగానే ఉన్నట్టు కనిపిస్తారు. బట్ పొలిటికల్ పంచ్ ఇచ్చిన తర్వాత మాత్రం ఆ నేత తమకు ప్రత్యర్థి అని అవతల వాళ్ళకి అర్థమవుతుందట. అలా సైలెంట్గా మైండ్ బ్లాంక్ చేసే రాజకీయం ఆ జిల్లాలో నడుస్తుందట. అయితే అలాంటి జిల్లాలో రొటీన్ రాజకీయాలకు భిన్నంగా మార్పు కోసం అంటూ ఒక ఎమ్మెల్యే డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారట. తన రాజకీయ ప్రత్యర్థులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. ప్రత్యర్థి నేతలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా ఇదెక్కడి విడ్డూరం అంటున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా జిల్లా, ఆయన అనుసరిస్తున్న ఆ నయా పొలిటికల్ ఫార్ములా ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నయా రాజకీయం షురువైందట. అదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని టాక్. ప్రత్యర్థి పార్టీల నేతలే కాదు, సొంత పార్టీ నేతలు తన నియోజకవర్గంపై కన్నెత్తి చూసినా ఏ ఎమ్మెల్యే సహించలేకపోతున్న రోజులివి. అలాంటి రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో ప్రత్యర్థి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం రాజకీయాల్లో రేర్ సీనిగా చెప్పుకోవచ్చు. తాజా రాజకీయాల్లో అయితే ఇది అరుదు మాత్రమే కాదు, అస్సలు జరగని పని. ప్రోటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, మరో స్థానిక ప్రజాప్రతినిధి అయినా ఆహ్వానం తప్పనిసరి. అయితే ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటికి అస్సలు తావులేదు. ఇంకా చెప్పాలంటే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే తన సొంత పార్టీ వారైనా తన ఇలాకాలో అడుగు పెట్టడానికి లోకల్ ఎమ్మెల్యే ఇష్టపడని రోజులివి. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీటన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తుండడమే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చకు తెరతీసిందట. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రతినిధి. విజయ్ కుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ వైసీపీ తరపున జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆ మధ్య నెల్లూరు రూరల్లో అంగన్వాడీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి తన ప్రత్యర్థి పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు అరుణమ్మ కూడా హాజరయ్యారు. భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరును జిల్లాలో అందరూ ప్రశంసించారు. ఇక ఈ మధ్య జిల్లా పరిషత్ నిధులతో జడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ నెల్లూరు రూరల్లోని సౌత్ మోపూరు గ్రామంలో కర్మ క్రతువుల భవనాన్ని నిర్మించారు. ఈ ప్రారంభోత్సవానికి ఆమె కూడా తమ రాజకీయ ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాలకు ప్రత్యర్థి పార్టీల నేతలకు ఆహ్వానాలు పలకడం, వాళ్లు పిలిస్తే వెళ్లి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలా చేస్తున్న ఇద్దరు ప్రజాప్రతినిధుల పేర్లు ఇప్పుడు జిల్లాలో మారుమోగిపోతున్నాయట. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులను తప్ప పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆహ్వానించే సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు. అయితే ఈ మధ్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఏదో ఒక కార్యక్రమానికి హాజరై ప్రారంభోత్సవాలు చేసి వెళ్లారట. ఇక గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇలాంటి సీన్లు అందరికీ కొత్తగా కనిపిస్తున్నాయట. అయితే ఈ నయా రాజకీయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి రాజకీయ వ్యూహం ఏమిటి అన్నది అంతు చిక్కడం లేదని స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయట.